అందరికీ నమస్కారం అండి. బాచిరావు జర్నలిజం స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు చాప్టర్లో పత్రిక అంటే ఏంటి, వార్తలు అంటే ఏంటి, వార్తలు అనేటటువంటిలో ఏ విధంగా ఉండాలి, వార్తలు సమాచారాన్ని ఏ విధంగా సేకరించాలి, ఎటువంటి విషయం అనేది, ఏ సబ్జెక్ట్ అనేది వార్తగా ప్రచురితం చేసేదానికి అర్హత కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎడిటోరియల్ అంటే ఏంటి, అది ఎవరు రాస్తారు, అందులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాసము ఎవరిని ఉద్దేశించి రాస్తోంది అంటే ప్రభుత్వము లేదా ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉంటుందా, ప్రభుత్వ పాలసీని విశదీకరిస్తున్నారా, ప్రజల వైపు నుంచి రాస్తున్నారా, వారు రాసేటటువంటి ఆ విషయం అనేటటువంటిది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది, ప్రభుత్వం మీద, ప్రజల మీద లేదా సమాజం మీద ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరు అందులో ఉన్న విషయాన్ని ఆధారంగా చదివి చూసుకుని తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వార్త రాసే విధానము, ఆ యొక్క రైటింగ్ స్కిల్స్ అనేవి, ప్రజెంటేషన్ అనేది, భాషా పరిజ్ఞానము మరియు చెప్పే విషయం మీద వారికి సంపూర్ణ అవగాహన ఉండాలి. ఏ విషయానికి వార్తగా ప్రచురించే యోగ్యత ఉందా లేదా అనేది కూడా పరిశీలన చేసిన తర్వాతనే వార్తను ప్రచురించాలి. వార్త సేకరించే విధానంలో అవలంబించే మార్గాల గురించి మిగతా వీడియోలు నెక్స్ట్ వీడియోలో అన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ప్రతిరోజు కూడా కొద్దిగా చాప్టర్గా చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.